అందరికీ ప్రభు పేట వందనాలు. మంచి సమయము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయన వాక్యాన్ని వినటానికి ఈ యొక్క మీటింగ్స్ యొక్క ముఖ్య ఉద్దేశము కొలసీలు రాసిన పత్రిక అనగా అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాస్తూ మొదటి అధ్యాయము 28వ వచనంలో ఇంతకుముందు మనం చదువుకున్నాము. పౌలు యొక్క భారం లేక ఆయన బాధ్యత లేక ఆయన ఏం అనుకుంటున్నాడు అనే విషయాన్ని ఈ వచనములో ఆయన బయలుపరిచేశాడు. ఈ వచనము చాలా శ్రేష్టమైన చాలా బలమైన వాక్యము, పదునైన వాక్యము, ఆయన హృదయాంతరంగములో నుండి వచ్చిన ఆ వాక్యము. దీని సందర్భం ఏమిటంటే ఆయన రోమాలో ఖైదీగా ఉన్నాడు, హౌస్ అరెస్ట్, ఇంకా జడ్జిమెంట్కి వెళ్ళలేదు. అప్పుడు ఉన్న చక్రవర్తి ఎవరంటే నీరో. మొదటి శతాబ్దంలో నీరో చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేశాడు, రోమ్లో ఉండేవాడు. మరి ఈ యొక్క పౌలును అక్కడకు తీసుకుని వెళ్ళటం జరిగింది. ఎందుకు అక్కడికి ఆయన తీసుకెళ్లారు అంటే ఆయన ఏం చెప్పాడంటే ఆయనను చంపనుద్దేశించినప్పుడు ఎందుకు ఆయనను చంపుతున్నారు అంటే కారణం ఒకటే, ఆయన సువార్తను ప్రకటిస్తున్నందుకే. యెరూషలేములో ఆయనను బంధించారు, అక్కడ నుండి కైసరుకు తీసుకుని వెళ్ళారు. కైసరులో ఆయన శిక్షించాలి, మరణదండన వేయాలని ఆ యూదులందరూ అనగా శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వీరందరూ మరి ఒక కత్తి కట్టి ఆ పౌలు మీద ఆయనను సంహరించాలని, ఆయన అంతమొందించాలని అన్నప్పుడు ఆయన ఏం చెప్పుకున్నాడంటే ఆ యొక్క గవర్నర్ అన్నమాట, అక్కడ గవర్నర్లు ఉంటారు ఆయా దేశాలకు, చక్రవర్తి మాత్రము రోమాలో ఉంటాడు. ఆయన ఏం చెప్పాడంటే అయ్యా నేను మీ దగ్గర కాదు, నేను తీర్పు నాకు అక్కడ జరగాలి, ఇక్కడ కాదు, కైసరులో కాదు, జెరూసలేములో కాదు, నాకు రోమాలో జరగాలి అన్నప్పుడు సరే, ఎందుకంటే ఆయన రోమా సిటిజన్ అనగా పౌరసత్వం కలిగిన వాడు. వేరే వాళ్ళు మాట్లాడితే వాళ్ళు వినరు, కానీ ఆయన రోమా పౌరసత్వం కలిగిన వాడు కనుక ఆయన రోమా పంపటానికి వాళ్ళు ఇష్టపడి మరి ఆయనకి ఒక బృందం అంటే ఏంటంటే సెక్యూరిటీ గార్డ్స్ అన్నమాట. ఎందుకంటే జడ్జిమెంట్కి వెళ్తున్నాడు కదా ఎక్కడికి రోమా. మరి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన నాకు తీర్పు తీరుస్తారు మీరు కాదన్నప్పుడు ఆ ప్రకారం పంపినప్పుడు ఆయనను అక్కడ బంధించి ఫ్రీడమ్ ఇచ్చారు. అంటే మీరు మీ పనులు మీరు చేసుకోవచ్చు అన్నప్పుడు ఆయన సువార్త ప్రకటన చేస్తూ ఇదిగో ఈ పత్రిక వ్రాయవలసి వచ్చింది. కొలసీలకు ఆయన వ్రాస్తూ ఉన్నాడు. కొలసీలకే కాదు, ఎఫెసీలకు అక్కడి నుంచే రాశాడు, కొలసీలకు అక్కడి నుంచే రాశాడు, 2వ తిమోతి కూడా అక్కడి నుంచే రాశాడు, ఫిలెమోను కూడా అక్కడి నుంచే రాశాడు. ఆ పత్రికలన్నీ మనం కూడబెట్టి చదివితే ఆయన మనస్సులోని యొక్క భావన, ఆ భారము, ఆ ఉద్దేశం ఏమిటనంటే ఇదిగో ఆయన ఏమంటున్నాడంటే ఈ వచనం చాలు మనకి, ఈ రోజంతా మనం ధ్యానం చేయవచ్చు ఆ వచనాన్ని బట్టి. ఎందుకనంటే ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, ఎలా చేసండి, సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చూడండి పౌలు ఏమంటున్నాడంటే ప్రతి మనుషునికి మేము సంపూర్ణంగా చేయాలంటే బుద్ధి చెప్పవలసిన పని ఉన్నది, బుద్ధి చెప్పడంతో పాటు బోధించవలసిన పనిగా ఉన్నది. బుద్ధి చెప్పటం అంటే అడ్మానిషింగ్ అంటారు అనమాట, అంటే కరెక్ట్ చేయటం అన్నమాట, సరి చేయటం అన్నమాట. అలాగే బోధించడం అంటే టీచింగ్, అంటే టీచింగ్ అని అంటే ఉపదేశించడం అన్నమాట. సమస్త జ్ఞానముతోటి అంటే దైవ జ్ఞానముతోటి, క్రీస్తు జ్ఞానముతోటి
పౌలు వీరిని సంపూర్ణంగా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని అడ్మానిష్ చేస్తూ, అంటే వాళ్ళని ఖండిస్తూ, లేకపోతే కరెక్ట్ చేస్తూ, గద్దిస్తూ, తర్వాత వారికి ఉపదేశిస్తూ, అంటే బోధించుతూ, తర్వాత వారిని క్రీస్తును సంపూర్ణంగా చేయాలి అనే ఒక గొప్ప ఉద్దేశము. ఆయన మొదట ప్రారంభించినప్పుడు ఆయన సువార్తను ప్రకటన చేశాడు. అనగా సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు ప్రభువులోకి వచ్చారు, రక్షించబడ్డారు. అంతటితో అయిపోలేదు. ఆయన సేవ చేసి కూడా మరలా ఆయన సువార్త దండయాత్రలో మరలా ఆ ప్రాంతాలకు వెళ్ళి వారిని ప్రోత్సహించంటే విశ్వాసములో స్థిరపరచుటకు. ఇది కూడా అంతే. కొలసీలు రాసిన పత్రిక ఆయన ఎఫ్ఎస్సి రెండోసారి వెళ్ళినప్పుడు దండయాత్రలో మరి ఆయన యాక్చువల్గా కొలసీ పట్టణానికి వెళ్ళలేదు, కానీ ఎఫ్ఎస్సిలో ఉండే ఆ సమీప పట్టణానికి సువార్త వేరే వారి ద్వారా ఈయన మాత్రం ఎఫ్ఎస్సిలోనే సువార్త ప్రకటన చేశాడు. ఇప్పుడు దొరాయి చెరువు సువార్త ఎలా వచ్చిందని అంటే యెరూషలేము నుంచి ఎవరో వచ్చి మనకు చెప్పలేదు ఇక్కడికి. మరి ఎవరో ఎలా వచ్చిందని అంటే మరి వచ్చింది, అది ఎవరో పంపారు అని అంటే యేసు ప్రభు వారే పంపారు. ఈ సువార్త ఇక్కడికి వచ్చింది. ఇక్కడ రావటమే కాదు, ప్రపంచం అంతటా కూడా మరి దానంతటా అది దేవుని తలంచాడు కనుక, దేవుని కార్యం కనుక వెళ్ళిపోతుంది. ఈ చూసేలో ఉంటున్నారు, లేదు మతం మార్చేస్తున్నారు అనుకుంటున్నారు. మతం మార్చడం కాదు, ఇది యేసు క్రీస్తు వారిని ప్రజలకు పరిచయం చేస్తున్నాము అంతే మన పని అది. అలాగే పౌలు కూడా అలాగా ప్రయాణాలు చేసి ప్రభువుని ప్రకటించడం అనేది ఒక స్టెప్పు, రక్షించబడటం అనేది స్టెప్పు, తర్వాత రక్షణలో ఎదుగటం అంటే సంపూర్ణంగా చేయటం అన్నమాట. కృప ద్వారా మనం రక్షించబడ్డాము, కృపలో మనం ఎదగాలి అని అంటే రక్షణలో మనం ఎదగాలి, సంపూర్ణంగా మనం కావాలి. మరి కొలసీలకు రాస్తూ సంపూర్ణంగా చేయాలని, తర్వాత మనం కూడా ఆత్మీయంగా ఎదగాలి. మనకు పాఠం ఇది. మనం ఈరోజు ఇక్కడ చేరేమనంటే ఏదో విని వెళ్ళిపోవటానికి కాదు, మనము మరి ఎంతవరకు మనం ఎదిగాము, ఎంతవరకు మనం క్రైస్తవ విశ్వాసంలో మనము స్థిరపడ్డాము అనే విషయాన్ని మీరు పరీక్ష చేసుకోవాలి. తర్వాత మరి ఆ వాక్యాలు తీసుకోవాలి. తర్వాత మరి పౌలు చిరఛేదనం చేయబడ్డాడు. ఆ తర్వాత అంటే ఇది అయిపోయిన తర్వాత విడుదల చేశారు. మళ్ళీ కొన్ని ప్రాంతాలు ఆయన మరి సువార్త పరిచర్యతో పాటు అనేకులను మరి క్రీస్తులో వారిని స్థిరపరచుటకు, విశ్వాసంలో బలపరచుటకు చాలా ప్రాంతాలు ఆయన ప్రయాణం చేశాడు. చాలా ప్రాంతాలు మరి ఎఫ్ఎస్సి దగ్గరికి వెళ్ళిపోయాడు. క్రేతు అంటే క్రేటాస్ దీవి, అంటే మధ్యాహ్న సముద్రంలో దీవి, అక్కడికి వెళ్ళాడు. అక్కడి నుంచి రోమా వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన వెళ్ళే ఉద్దేశం ఏంటి, అందరినీ విశ్వాసములో స్థిరపరచబడాలని, అందరూ మరి ఎదగాలని చెప్పాడు. తర్వాత ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆయన ఎవరో కాదు, పేతురు. నెక్స్ట్ ఆయన ఉద్దేశం కూడా అదే. ఆయన మరి 2 పత్రికలు రాశాడు. పౌలైతే 13 పత్రికలు ఆయన రాశాడు, కానీ ఈయన మొదటి పత్రిక, 2 పత్రికలు రాశారు. మొదటి పత్రికలో ఆయన ఉద్దేశం ఏమిటనంటే అందరూ విశ్వాసములో వాళ్ళు స్థిరులుగా ఉండాలని, విశ్వాసం యొక్క పరీక్షలో వాళ్ళు మరి గెలవాలని లేక ముందుకు వెళ్ళాలని ఆయన వారిని ప్రోత్సహించినట్లుగా మనం చూస్తాం. 7వ వచనం మనం చూసినట్లయితే 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో ఆయన రాస్తూ, అంటే క్రైస్తవుల్ని ఆయన ప్రోత్సహించుటకు రాశాడు. దీనిని ముఖ్య ఉద్దేశం 5 అధ్యాయాలు ఉన్నాయి. ఈ అధ్యాయాల యొక్క సారాంశం ఏమిటనంటే క్రైస్తవులని ప్రోత్సహించడానికి, అనగా వారి విశ్వాసంలో స్థిరపరచడానికి, తర్వాత వారి శ్రమలో వారు నిలబడటానికి, అంటే వారి కష్టాలు విశ్వాస నిమిత్తమై, దేనికో కాదు, ఏదో మన బతుకు తెరుగు కష్టాలు పడటం కాదు, ఏదో మన బతుకు తెరుగు కొరకు ఏదేదో మనము ఏదో శ్రమలు అనిపించడం కాదు, దేవుని నిమిత్తము. అది ఎవరి నిమిత్తం అండి శ్రమలు కష్టాలు అనిపించడము? మీరు ఎవరి నిమిత్తం కష్టాలు మరి పడుతున్నారు? దేవుని నిమిత్తమా, మీ నిమిత్తమా? అనేస్తున్నారు మాటతోటే. చాలా కష్టం అది, మీరు చూసుకోండి. మరి అన్నారే కానీ మరి అది ఎంతవరకు మీరు దాన్ని
ఆచరణలో పెడుతున్నారో చూసుకోండి. దేని కొరకు మనము అంటే మన జీవితము, మన బ్రతుకు, ఈ బతుకు బండి లాగటానికి మనం శ్రమ పడుతున్నామా? దేవుని కొరకు ఏమైనా మనము పని చేస్తూ దేవుని కొరకు ఏదైనా కష్టపడుతున్నామా? దేవుని పని చేస్తామా అన్నదాన్ని మీరు చూసుకోండి. రెండు రకాలు ఉండి నీ జీవిత యాత్రలో నువ్వు చేసుకునే కష్టం అది తప్పదు, ఏదో ఒకటి చేసుకోవాలి. ఉద్యోగమో పని ఏదో చేసుకోవాలి. మరి దేవుని కొరకు, దేవుని సువార్త పరిచర్య కొరకు నువ్వేం చేయాలో చూడు. 7వ వచనం చదువుతాం ఒకసారి. నశించిపోవు సువర్ణం అంటే బంగారం అండి. బంగారం నశించిపోద్దట. ఓకే. అగ్ని పరీక్ష వలన అంటే కొలిమిలో గుండా అది శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత నిలిచినదై ప్రత్యక్షమైనప్పుడు కలుగుటకు కారణమగును. ఇక్కడ పేతురు ఎవరిని ఉద్దేశించి రాస్తున్నాడు అంటే విశ్వాసులను ఉద్దేశించి రాస్తూ ఉన్నాడు. ఇది కూడా రోమా సామ్రాజ్యంలో ఉన్న ప్రాంతాలు అన్నమాట. అంటే యూదుల నుంచి మారిన వారు ఉన్నారు, అన్యులు అంటే గ్రీకుల్లో నుండి, రోమీల్లో నుండి, ఇంకా చాలామంది సమరయుల్లో నుంచి క్రీస్తు ప్రభుని అంగీకరించిన వారు ఉన్నారు. చెదిరిపోయారు. ముఖ్యంగా యూదులు చెదిరిపోయిన వారిని ప్రోత్సహించుటకు, వారి విశ్వాసాన్ని బలపరచుటకు అనేవి రాస్తున్నాడంటే 2 సంగతులు ఇక్కడ ముఖ్యంగా మనము గమనించవలసి ఉన్నది. మీ విశ్వాసం అనేది పరీక్షకు నిలబడాలనేది అనమాట. చూడండి, బంగారాన్ని ఆయన పోల్చి చెప్పడం అనే విశ్వాసంతో. బంగారం అనేది అంటే అది నకిలీయా లేకపోతే ఫేక్ బంగారమా లేకపోతే ఒరిజినలా అని తెలుసుకోవటానికి దానికి పరీక్ష పెడతారు. గీటు రాయి ఉంటుంది కదండి. మీరు బంగారం తీసుకెళ్ళినప్పుడు ఒక ఎత్తడి తీసుకెళ్ళి ఇది బంగారం అంటే ఎలా కుదురుతుంది? అది గీస్తే తెలిసింది, అయ్యా బాబు ఇది బంగారం ఇది ఎత్తడని. మళ్ళీ దీంట్లో రకాలు ఉన్నాయి అనమాట. దాంట్లో 22 క్యారెట్, తర్వాత 24 క్యారెట్, 18 క్యారెట్ కూడా ఉంది. సో ఇలాగా ఆ యొక్క బంగారమే అది కూడా నశించిపోయేదట. బంగారం నశించిపోద్దండి, అది ఉండదు. అంటే భూమిలోంచి వచ్చిందే బంగారం కదండి. అంతా బంగారం అంతా మన చెవులు అక్కడ పెట్టుకునేది అంతా, మెడలో వేసుకునేదంతా ఎక్కడి నుంచి వచ్చినట్లండి? ఇది కిరణ్ జ్యువెల్ షాప్ నుంచి వచ్చిందా? రాలేదండి, షాపు నుంచి రాలేదండి. షాపులకి ఎలా వచ్చిందండి? భూమి నుంచి వచ్చింది. షాపులో పెట్టినందుకు వసూలు చేస్తున్నాడు అంతవరకే. అసలు ఓనర్ ఎవరు? ఆయన. బంగారం అంతా ఎవరిదండి? దేవుడిది. అంటావు కానీ ఇవ్వమంటే ఇవ్వవు కదా, ఇస్తావా? అమ్మ బాబోయ్ ఏదో అన్నారు మాస్టర్ గారు అని. నాకు వద్దులే అమ్మ, మీ దగ్గర ఉంచుకోండి. ఏంటంటే నేనేమంటున్నానంటే మీది ఎవరిచ్చారని తెలియజేయని అంటున్నాను అంతే. ఈ సొత్తేం కాదు. ఆ బంగారు గనులోకి వెళ్ళొచ్చినోడు నేను. తాయివాన్లో వెళ్ళొచ్చాను లోపలికి, 2 కిలోమీటర్ల లోపలికి ఆ బంగారపు గనుల్లోకి. అలాగే జోహానస్బర్గ్, అక్కడి నుంచి కాంగో, కిన్షాసాలో కూడా లోపల కూడా వెళ్ళి వచ్చేసాం మేము. ఆ ప్లేస్లో నేను తిరిగి బంగారు గనుల్లోకి వెళ్ళి వచ్చిన. గమనించారా? అయితే లోపలికి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చి చెక్ చేస్తారు, ఏమో లోపల నోట్లు వేసుకొస్తాడేమోనని. ఏముంది ఎంత వస్తే వచ్చేసినట్టే కదా. మన వాళ్ళు అయితే అలాగే చేస్తారు కదండి. చాలా జాగ్రత్త. దేవుడు చూపించాడు, ఓహో ఇదా. ఈ బంగారము ఏమవుతుందనంటే ఈ బంగారాన్ని పరీక్షకి నిలిస్తే అంటే ఇది ఒరిజినలా తెలియటానికి దానికి పరీక్ష అంటే కొలిమిలో పెడతారు కదండి. గోల్డ్ స్మిత్ కదా, అది ఏం చేస్తాడు దాన్ని కొలిమిలో పంపితే అప్పుడు అది ప్యూర్ అని తెలుస్తుంది అనమాట. అది అంటే అగ్ని, అది పుట్టమంటే ఏంటండి? నిప్పులో ఉండాలి. అలాగే పేతురు ఏం చెప్తున్నాడంటే మీ విశ్వాసం అనేది బంగారం అయితే మరి ఈ యొక్క శ్రమలు అనగా ఈ యొక్క కష్టాలు, ఈ హింసలు అగ్ని లాంటివి కనుక నీ విశ్వాసం అనే బంగారం అగ్నిలో గుండా వెళ్ళాలి. అనగా ఈ పరీక్షలకు, ఈ శోధనలకు అది నిలబడి ఉండాలి. అలాగా ఉంటేనే ఆ పరీక్షలు, ఆ టెస్ట్లో ఉంటేనే ఆ బంగారం ఒరిజినల్ అని తెలుస్తుంది. అలాగే నీ విశ్వాసము సరి అయింది, విశ్వాసము బలమైంది అని అంటే ఈ పరీక్షల్లో గుండా వెళితేనే, అనగా ఈ శ్రమలు అది. మరి పేతురు పరిస్థితి ఏంటంటే ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడో తెలుసా? మరి చివరికి ఇది రాసిన తర్వాత, 2వ పత్రిక రాసిన తర్వాత ఆయన్ని సిలువేసేశారు.
యేసు ప్రభు నిమిత్తం. ఎలాగ వేశారు? ఆయన చాలా మరి విశ్వాసంలో చాలా బలమైనవాడు. ప్రభుని మీరు ఎలాగా మామూలుగా ఎలాగా వేశారు? చేతులు యాజ్ ఇట్ ఈజ్గా వేశారు. నన్నైతే మాత్రం పుట్ మీ అప్ సైడ్ డౌన్ అంటే నా తల కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టమని ఏవి అన్నప్పుడు అలాగే తల కిందులుగా వేసేసారు. ఎవరిని చూశారండి? ఆయన హతసాక్షి అయిపోయాడు. ఆయనలోంచి వచ్చిన మాటలు అవి. మరి ఎంత పరిపూర్ణుడిగా ఉన్నాడో మీరు అర్థం చేసుకోండి. మరి ట్రెడిషన్ అంటే సాంప్రదాయం ఏం చెప్పిందో వాళ్ళ భార్యను కూడా వేశారట. మరి అంటే పండితులు చెప్పిన విషయం ఏంటంటే ఆయన భార్యను కూడా సిలివేసేశారట. ఈయన తలకిందులుగా వేసేశారట. ఆయన వేయికి ముందు పలికిన మాటలు చూడండి ఎలా ఉన్నాయో. మీ యొక్క విశ్వాసం అనేది పరీక్ష చేయబడుతుంది, కష్టములో గుండా శ్రమలో గుండా వెళుతుంది. ఎవరో తెలుసా? ఆయన నువ్వు పరిపూర్ణతలు ఎదగాలినంటే, శుద్ధ సువర్ణము ఒరిజినల్ అని తెలియాలినంటే కంపల్సరీగా అది పుటమి వేయబడాలి, కొలివిలో గుండా వెళ్ళాలి. అప్పుడు అది ఒరిజినల్ అని తెలుస్తుంది. డూప్లికేట్ అయితే కరిగిపోయి పాడైపోద్ది. నీ విశ్వాసం కూడా అంతే. నువ్వు ఎంత విశ్వాసాన్ని పైకి చెప్పుకోవటం కాదు. ఇలాంటి కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు నువ్వు సంపూర్ణుడుగా నీవు క్రీస్తు కొరకు నిలబడుతున్నావా? అది పేతురు ప్రాణాన్నే ఇచ్చేసేసాడు. నువ్వు పిరికివాడు, నువ్వు పిరికిదానవు. నీవు ఎందుకనంటే నువ్వు క్రీస్తు కొరకు నిలబడలేని పిరికి పందవు. నీవు భయపడిపోతున్నావు. నీవు క్రీస్తుని గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వలేకపోతున్నావు, చెప్పలేకపోతున్నావు. ఈయన తలకిందులకే ఎంచుకున్నాడు సిలువ. ఎవరు? గట్టిగా చెప్పండి. ఎంత ఎదిగితే, ఎంత పరిపూర్ణుడైతే అంత స్థితిలోకి వెళ్తాడో చూడండి. మరి మీరు అలాగున్నారా? అలాగున్నారండి? అయ్యో, మీరు భయపడిపోతున్నారు. పేతురేం భయపడలేదండి. ఆయన ఎలాగా చెప్పాడునంటే ఆయన నీతిని ప్రకటించిన వ్యక్తి. ఆయన ఎవరండి? ఆయన ఎక్కడో వచ్చిన చెప్తారు ఎవరైనాను? 2 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం ముగించేస్తున్నారు. నీతిని ప్రకటించిన ఎవరండి ఆయన? అదే ప్రీచర్ ఆఫ్ రైచియస్నెస్. ఆ దినాల్లో నోవహు ఏం ప్రకటన చేశాడండి? ఎక్కడ? ఆదికాండంలో చూస్తాం మనం. చూశారండి? ఆయన ఒక్కడే రక్షించబడ్డాడు. అంటే ఒక్కడంటే భార్య, 3 పిల్లలు, మొత్తం 8 అప్పుడు ప్రకటన చేసింది ఏంటండి? నీతి. పేతురు కూడా అదే. మన పని కూడా అదే. మన పని ఏంటో తెలుసండి? నీతిమంతుడైన క్రీస్తును ప్రకటన చేయాలి. ఎవరైనా నిన్ను మరి నీ సంపూర్ణతలో ఎదగాలి అంటే అది ప్రకటన చేయటము, తర్వాత నిలబడటము, సాక్షిగా నీవు జీవించడము. ఏంటండి అది? అది వన్ లైఫ్. దేవుడు ఈ మాటలను మీ కొరకు దీవించునుగాక. ఆమేన్.